రక్త పిపాసుతో ఆలింగనమా? పుతిన్, మోదీ అప్యాయంగా ఆలింగనం చేసుకోవటాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తప్పుపట్టాడు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ నాయకుడు, ప్రపంచంలో అత్యంత రక్త పిపాసి అయిన నేరస్తుని ఆలింగనం చేసుకోవటం శాంతి ప్రయత్నాలకు పెద్ద దెబ్బ, తీవ్ర నిరుత్సాహం కలిగించే విషయం అని పేర్కొన్నాడు. మోదీ పర్యటన సమయంలో ఉక్రెయిన్లోని ఓ పిల్లల ఆసుపత్రితో పాటు పలు చోట్ల రష్యా దాడులు జరిపింది. ఆ దాడుల్లో 39 మరణించారు. పుతిన్ రక్తపిశాచి అయితే మీరేమవుతారు? మీరు ఎందుకు నాటోతో కలిసేటట్లు చేశారు?